నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇప్పుడు ఇరాన్ దగ్గర 400 కేజీల దాకా ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. అయితే తన దగ్గర ఉన్న న్యూక్లియర్ సైట్స్ అన్ని ధ్వంసం అవడంతో ఈ యురేనియంను ఇతర దేశాలకు ఇచ్చి ఆ ప్లేస్లో యురేనియం ఎల్లో కేక్ను తీసుకోవాలని అనుకుంటోంది. అసలు ఈ యురేనియం ఎల్లో కేక్ అంటే ఏమిటి? దీన్ని ఎలా తయారు చేస్తారు? దీని యూజెస్ ఏంటి? న్యూక్లియర్ బాంబ్స్కి దీన్ని యూజ్ చేయవచ్చా? ఇలా ప్రతి డీటెయిల్ను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి కామెంట్లలో మీ ఒపీనియన్ను షేర్ చేయండి. మా ఛానల్ను ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ చేసాం, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇక వీడియోలోకి వెళ్తే యురేనియం ఎల్లో కేక్ అంటే ఏమిటి ఇప్పుడు చూద్దాం. దీన్ని ముందు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎల్లో కేక్ అంటే ఒక రకమైన యురేనియం కాన్సన్ట్రేటెడ్ పౌడర్. దీన్ని యురేనియం ఓర్ నుంచి బయటికి తీస్తారు. ఇది యురేనియం ప్రాసెసింగ్లో ఒక ఇంటర్మీడియట్ స్టెప్. అంటే యురేనియం ఓర్ని మైన్ చేసిన తర్వాత దాన్ని న్యూక్లియర్ ఫ్యూయల్ లేదా ఎన్రిచ్మెంట్ కోసం రెడీ చేయడానికి ముందు ఈ ఎల్లో కేక్ ఫామ్లోకి తీసుకువస్తారు. దీని కెమికల్ ఫార్ములా U3O8. అంటే దీన్ని ట్రై యురేనియం ఆక్టాక్సైడ్గా పిలుస్తారు. ఈ పౌడర్లో సుమారు 80% యురేనియం ఆక్సైడ్ ఉంటుంది. అంటే ఇది చాలా హై కాన్సన్ట్రేటెడ్ ఫామ్. ఎల్లో కేక్ పేరు వినగానే ఇది బ్రైట్ ఎల్లో కలర్లో ఉంటుందని అందరూ అనుకుంటాం, కానీ అలా కాదు. ఈ పౌడర్ ఎల్లో, ఆరెంజ్ లేదా డార్క్ గ్రీన్లో కూడా ఉండవచ్చు. ఇది డ్రైయింగ్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కువగా టెంపరేచర్లో డ్రై చేస్తే ఇది డార్క్ కలర్లోకి మారుతుంది. ఈ పౌడర్ నీటిలో కరగదు. అంతేకాకుండా ఇది పంజెంట్ స్మెల్ ఉంటుంది. ఎలా అంటే మనం పొలాల్లో ఎరువుల కోసం యూరియా తీసుకుంటాం కదా, ఆ స్మెల్ ఉంటుంది. దీని మెల్టింగ్ పాయింట్ కూడా సుమారు 2880 డిగ్రీల సెంటిగ్రేడ్. అంటే చాలా హై టెంపరేచర్ వరకు ఇది సాలిడ్ ఫామ్లోనే ఉంటుంది. ఇప్పుడు యురేనియంను భూమి నుంచి ఎలా బయటికి తీస్తారు, అది ఎలా ఉంటుంది అనే విషయంలోకి వెళ్దాం. యురేనియం అనేది ఎర్త్ క్రస్ట్లో చిన్న చిన్న రాళ్లలో, సాయిల్లో, నీటిలో ఇంకా సముద్రంలో కూడా కొంచెం కొంచెం దొరుకుతుంది. ఇది గోల్డ్ కంటే 500 రెట్లు ఎక్కువగా భూమి మీద దొరుకుతుంది, కానీ ఎక్కువగా ట్రేస్ అమౌంట్స్లోనే దొరుకుతుంది. యురేనియం ఓర్ను ఎక్కువగా పించ్ బ్లెండ్ లేదా యూరారైట్ అనే ఖనిజాల నుంచి బయటికి తీస్తారు. ఈ ఓర్లో యురేనియం ఆక్సైడ్స్ UO2 అండ్ UO3లు ఉంటాయి. భూమి నుంచి బయటికి తీసినప్పుడు ఈ ఓర్ సాధారణంగా గ్రే, బ్లాక్ లేదా బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇందులో యురేనియం కంటెంట్ చాలా తక్కువగా, అంటే 0.1% నుంచి 20% వరకు ఉండొచ్చు. కెనడా, ఆస్ట్రేలియా, కజకిస్తాన్ లాంటి దేశాల్లో హై క్వాలిటీ యురేనియం ఓర్ దొరుకుతుంది. ఇప్పుడు ఎల్లో కేక్ని ఎలా తయారు చేస్తారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్ని మిల్లింగ్ అండ్ కెమికల్ ప్రాసెసింగ్ అని అంటారు. దీనికి 2 మెయిన్ మెథడ్స్ ఉంటాయి: ట్రెడిషనల్ మైనింగ్ అండ్ ఇన్సిటు లీచింగ్. రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1 మైనింగ్. ముందు యురేనియం ఓర్ని భూమి నుంచి బయటికి తీస్తారు. ఇది ఓపెన్ పిట్ మైనింగ్ లేదా అండర్ గ్రౌండ్ మైనింగ్ ద్వారా జరుగుతుంది. ఓర్ డిపాజిట్ డెప్త్ మీద ఈ మెథడ్ డిపెండ్ అవుతుంది. అంటే భూమి మీదనే దొరికితే ఓపెన్ మైనింగ్, లేదా భూమికి చాలా లోతుల్లో దొరికితే అండర్ గ్రౌండ్ మైనింగ్ ద్వారా దీన్ని బయటికి తీస్తారు. ఈ ఓర్ సాధారణంగా గ్రే లేదా బ్లాక్ కలర్లో ఉంటుంది. అంతేకాకుండా ఇందులో యురేనియం కాంటెంట్ చాలా తక్కువగా, అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు 0.1% నుంచి 20% మాత్రమే ఉంటుంది. స్టెప్ 2 క్రషింగ్ అండ్ గ్రైండింగ్. మైన్ చేసిన ఓర్ని ఇండస్ట్రియల్ సైజ్ క్రషర్స్, గ్రైండర్స్లో వేసి ఫైన్ పౌడర్గా మారుస్తారు. దీన్ని పల్ప్ ఓర్ అని అంటారు. అంటే ఇందులో యురేనియం మినరల్స్తో పాటు కొంత ఇసుక, రాళ్ళు, ఇటువంటి వేస్ట్ మినరల్స్ కూడా కలిసి ఉంటాయి. స్టెప్ 3 లీచింగ్. ఈ పల్ప్ ఓర్ని లీచింగ్ ప్రాసెస్లో పెడతారు. ఇక్కడ యురేనియం ఆక్సైడ్స్ని డిజాల్వ్ చేయడానికి సల్ఫ్యూరిక్ యాసిడ్స్, నైట్రిక్ యాసిడ్ లేకుంటే సోడియం బైకార్బోనేట్ లాంటి కెమికల్స్ను యూజ్ చేస్తారు. ఇందులో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్కువగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇది యురేనియం ఆక్సైడ్స్ని చాలా ఈజీగా డిజాల్వ్ చేసేస్తుంది. ఈ ప్రాసెస్లో యురేనియం ఓర్ నుంచి యురేనియం ఆక్సైడ్స్ సెపరేట్ చేస్తారు. దీంతోపాటు వేస్ట్ రాక్, మినరల్స్ సెపరేట్ అవుతాయి. ఈ ప్రాసెస్లో సెపరేట్ అయిన యురేనియంని లిక్విడ్ ఫామ్లోకి మారుస్తారు. దీన్ని యురేనియం సొల్యూషన్ అని అంటారు. స్టెప్ 4 కాన్సన్ట్రేషన్ అండ్ ప్యూరిఫికేషన్. ఈ యురేనియం సొల్యూషన్ని మరింత ప్యూరిఫై చేయడానికి 2 మెథడ్స్ యూజ్ చేస్తారు: అయాన్ ఎక్స్చేంజ్ ఆర్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. అయాన్ ఎక్స్చేంజ్ను ఇప్పుడు చూద్దాం. ఈ అయాన్ ఎక్స్చేంజ్లో రెజిన్ బీడ్స్ను యూజ్ చేసి యురేనియం ఆక్సైడ్స్ని సొల్యూషన్ నుంచి సెపరేట్ చేస్తారు. ఈ బీడ్స్ యురేనియంని అట్రాక్ట్ చేస్తాయి. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ నెక్స్ట్ స్టెప్. దీంట్లో ట్రైబ్యూటైల్ ఫాస్ఫేట్ అనే కెమికల్ని కెరోసిన్లో మిక్స్ చేసి యురేనియంని సొల్యూషన్ నుంచి సెపరేట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో యురేనియం ఆర్గానిక్ ఫేజ్లోకి వెళ్తుంది.
ఇంప్యూరిటీస్ అనేవి యాక్వియస్ ఫేజ్లోకి వెళ్ళిపోతాయి. స్టెప్ 5 ప్రెసిపిటేషన్ అండ్ డ్రైయింగ్. సెపరేట్ చేసిన యురేనియం సొల్యూషన్ని ప్రెసిపిటేషన్ ప్రాసెస్ ద్వారా సాలిడ్ ఫామ్లోకి తీసుకువస్తారు. ఇక్కడ అమ్మోనియం హైడ్రాక్సైడ్ లేదా మెగ్నీషియం ఆక్సైడ్ లాంటి కెమికల్స్ని యూస్ చేసి యురేనియంని పౌడర్ ఫామ్లోకి మారుస్తారు. ఈ పౌడర్ని 800 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు హీట్ చేసి డ్రై చేస్తారు. రిజల్ట్ యురేనియం ఆక్సైడ్ U3O8 అంటే ఎల్లో కేక్ ఫామ్ అవుతుంది. ఈ పౌడర్ని 200 లీటర్ డ్రమ్స్లోకి ప్యాక్ చేసేస్తారు. అయితే ఈ యురేనియంని ఇంకో మెథడ్ ద్వారా కూడా మైనింగ్ చేయవచ్చు. అదే ఇన్సిటు లీచింగ్ మెథడ్. ఈ రోజుల్లో ట్రెడిషనల్ మైనింగ్ కంటే ఇన్సిటు లీచింగ్ ఎక్కువగా యూజ్ అవుతుంది. ఈ మెథడ్లో గ్రౌండ్ని తవ్వకుండా యురేనియం డిపాజిట్ ఉన్న రాక్లో బాగా డ్రిల్ చేస్తారు. ఆ తర్వాత అందులో ఆక్సిజన్ లేకుంటే యాసిడ్ మిక్స్ చేసిన నీటిని ఇంజెక్ట్ చేస్తారు. ఈ సొల్యూషన్ యురేనియంని డిజాల్వ్ చేసి సర్ఫేస్కి పంప్ చేస్తుంది. అక్కడ నుంచి రెజిన్ బీడ్స్ లేకుంటే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా యురేనియంని సెపరేట్ చేసి ఎల్లో కేక్ని బయటకు తీస్తారు. ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాసెస్, ఎందుకంటే దీనివల్ల గ్రౌండ్ డిస్టర్బ్ అవ్వదు. ఎల్లో కేక్ యూజెస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఎల్లో కేక్ని ప్రధానంగా న్యూక్లియర్ ఫ్యూయల్ తయారీకి యూస్ చేస్తారు. దీన్ని 2 రకాలుగా ప్రాసెస్ చేస్తారు. న్యూక్లియర్ రియాక్టర్స్ కోసం ఎల్లో కేక్ని యురేనియం డయాక్సైడ్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తారు. ఈ UO2ని సిరామిక్ ఫ్యూయల్ పెల్లెట్స్గా మార్చి ఫ్యూయల్ రాడ్స్లో యూస్ చేస్తారు. ఈ రాడ్స్ని ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో యూస్ చేస్తారు. ఒక చిన్న పెల్లెట్ 1 టన్ కోల్ ఎంత ఎనర్జీని అయితే జనరేట్ చేస్తుందో అంత ఎనర్జీని జనరేట్ చేయగలదు. ఎన్రిచ్మెంట్ కోసం ఎల్లో కేక్ని యురేనియం హెక్సాఫ్లోరైడ్ గ్యాస్గా కన్వర్ట్ చేస్తారు. ఈ గ్యాస్ని గ్యాసియస్ డిఫ్యూజన్ లేదా గ్యాస్ సెంట్రిఫ్యూజ్ ప్రాసెస్ ద్వారా ఎన్రిచ్ చేస్తారు. దీంట్లో U-235 ఐసోటోప్ కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేస్తారు. ఈ ఎన్రిచ్డ్ యురేనియంని వెపన్స్కి యూస్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఎల్లో కేక్ని న్యూక్లియర్ బాంబ్స్కి యూస్ చేయవచ్చా? సింపుల్ ఆన్సర్, డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా అవుతుంది. ఎల్లో కేక్లో 99% యురేనియం 238 ఉంటుంది. ఇది నాన్ ఫిజైల్ ఐసోటోప్. న్యూక్లియర్ బాంబ్కి యురేనియం 235 ఐసోటోప్ కావాలి. ఇది ఎల్లో కేక్లో కేవలం 0.7% మాత్రమే ఉంటుంది. బాంబ్ తయారీకి ఈ 0.7% నుంచి 90% వరకు ఎన్రిచ్ కావాలి. ఎల్లో కేక్ని UF6 గ్యాస్గా కన్వర్ట్ చేసి సెంట్రిఫ్యూజ్ ప్రాసెస్ ద్వారా U-235 కాన్సన్ట్రేషన్ని 90% పైన ఇంక్రీజ్ చేస్తారు. ఈ హైలీ ఎన్రిచ్డ్ యురేనియంని బాంబ్స్లో యూజ్ చేయవచ్చు. సో ఈ వీడియోలో యురేనియం ఎల్లో కేక్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా నచ్చే ఉంటుంది. ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.